తీయటంలో 3 చెరువులు నీళ్లు తాగిచ్చేవాడు. అవినీతిని బట్టబయలు చేసేవాడు. శాసనసభలో గందరగోళం చేసేవాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా అభ్యర్థిగా పరిశీలన ఉన్న ఆయనకి ఒక మంచి శాఖ మంత్రి ఇస్తారు. ఇక 5వ వ్యక్తి పరిశీలనలో వ్యక్తి ముఖ్యమంత్రిగా హరీష్ ఖురానా. ఈయన ఎవరంటే గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మదన్ లాల్ ఖురానా తనయుడు. 93-96 మధ్యలో మదన్ లాల్ ఖురానా ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేశాడు. ఈయన కూడా నీతి నిజాయితీ చిత్తశుద్ధి గల వ్యక్తి. ఈయన కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. ఆ విధంగా ఊహించని రీతినే భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ఢిల్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుల నియామకం గురించి, సంస్థాగత ఎన్నికల గురించి వాటిని కొంచెం పక్కన పెట్టి ఇక రేపటి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిని పీట మీద కూర్చోబెట్టినప్పటి నుంచి ఇక ఆంధ్రప్రదేశ్లో నూతన బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణలో నూతన బీజేపీ అధ్యక్షుడు, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుడు ఎంపికని ప్రారంభించి సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించి ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత హర్యానా, మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీలో ఘన విజయం సాధించి దేశంలో ప్రకంపనలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ జీరో, ఇది భారతదేశం కాంగ్రెస్ రహిత భారతదేశం కాబోతుందనే దానికి సంకేతాలు ఇస్తూ త్వరలో కాంగ్రెస్ పార్టీ జెండా పీకేయాల్సిన పరిస్థితి వస్తుందని భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు సంకేతం ఇస్తూ ఉంది. ఏదేమైనా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ గురు అన్నా హజారే కాంగ్రెస్ పార్టీ అప్పుడు జరుగుతున్న స్కామ్స్కి వ్యతిరేకంగా ఢిల్లీలో అక్కడ ఆయన దీక్ష చేస్తుంటే ఆయన పక్కన చేరాడు. ఈ కేజ్రీవాల్, కిరణ్ బేడి సహాయకులుగా ఉన్నారు. అన్నా హజారే ఆనాడు జరిగిన యూపీఏ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, అరాచకాలను బట్టబయలు చేశాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన దెబ్బకు పతనమైంది. కేజ్రీవాల్ ఆయన దగ్గర ప్రస్తావించాడు, అన్నా హజారే దగ్గర మనం పార్టీ పెడదాం, ఎన్నికల్లో పెడదామంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు అన్నా హజారే. మనము పార్టీ ఎందుకు, మనం ఉద్యమ స్ఫూర్తితో ఒక స్వచ్ఛంద సంస్థలో ఉండాలంటే గురువుగారైన అన్నా హజారే పంచన చేరి ఆయన యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి కేజ్రీవాల్ పార్టీ పెట్టి తన దారిలో తను వెళ్ళాడు. ఈరోజు అన్నా హజారే చెప్పాడు, నేను వద్దన్నాను, పార్టీ పెట్టొద్దన్నాను. కేజ్రీవాల్ అవినీతి గురించి నాకు కూడా తెలిసింది. ఈ మద్యం కుంభకోణాలు, అవినీతి, ఓట్లు కొనుగోలు చేయటం కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఏమాత్రం విభిన్నంగా కాకుండా ఆ రకంగా కేజ్రీవాల్ నా పేరు దుర్వినియోగం చేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ పెట్టి దుర్వినియోగం చేశాడని చెప్పి ఆయన కూడా పత్రికాముఖంగా కేజ్రీవాల్ను దుమ్మెత్తిపోయటం విశేషం. ఇక దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర ముగిసినట్టే. పంజాబ్లో అక్రమ సంపాదనతో ఓట్లు కొనుగోలు చేసి దొడ్డిదారిన బీజేపీని ఓడించి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గద్దెనెక్కింది. అక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికిని కోల్పోవడం తథ్యం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు పార్టీ. చీపుర్ని ఢిల్లీ ప్రజలు తీసి దూరంగా పెంటకొప్పల వారేశారు చీపుర్ని. ఈ ముదనష్టపు చీపురిని నమ్ముకున్నాం, చీపురికి ఓటేశాం, అధోగతి పాలయ్యామని చెప్పి మన ఢిల్లీ రాజధాని న్యూయార్క్లా ఉండాలన్నా, వాషింగ్టన్లా ఉండాలన్నా మీరు బీజేపీ ఓటేని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రచారం ఒక్కరోజు చేసినా ఆయన ప్రచార ప్రభావం వల్ల ఢిల్లీలో ఉండే తెలుగువారు, కన్నడిగలు, తమిళులు, కేరళైట్లు
ఆయన అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ప్రమాణంగా ఆయన్ని ఆదరించి అనేక నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ 2000, 3000తో గెలిచింది. చంద్రబాబు నాయుడు యొక్క ప్రచారము చక్కటి ప్రభావం చూపిందని భారతీయ జనతా పార్టీ పెద్దలే ఒప్పుకుంటున్నారు. అది చూసిన తర్వాత మహారాష్ట్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార సరళి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటే ఆదరణ ఢిల్లీలో ఎలా ఉంటుందో చూసిన తర్వాత మోదీ, అమిత్ షా ఒక నిర్ణయానికి వచ్చేశారు. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని మన రాజకీయంలో కాకలు తీరి 40 ఏళ్ల పైగా అనుభవజ్ఞుడైన దార్శనికుడు చంద్రబాబు నాయుడిని రంగంలో దింపితే వాళ్ళు ఎన్నిక యొక్క ఫలితాలను ప్రభావితం చేయగలరని దృఢ నిర్ణయానికి రావటం, ఆ విధంగా చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఢిల్లీ పెద్దలకు పెరగటమే కాక ఇక మనం ఏది అడిగినా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమి కోరినా ఎస్ అంటారు కానీ నో అనేది ఉండదు. అది రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి చంద్రబాబు నాయుడు యొక్క ప్రచారము అక్కడ ఘన విజయం సాధించడానికి దోహదపడిందని చెప్పి బీజేపీ, ఎన్డీఏ కూటమి సభ్యులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 27 ఏళ్ల చరిత్ర, 27 ఏళ్ల పాటు ఢిల్లీ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంటూ మరి దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేకపోతే వెలితిగానే ఉంది. ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా ఇక డబుల్ ఇంజన్ సర్కార్, వికసిత భారత్ అంటే ఇక అక్కడ మెట్రోలు కానీ, అక్కడుండే రహదారులు కానీ, యమునా కాలుష్య నివారణకు గంగా నదిని ఏ విధంగా శుద్ధి చేశారో ఆ విధంగా చేయబోతూ ఉన్నారు. అంతేకాదు ఇక ఈ కాలుష్యానికి చెక్ పెట్టబోతున్నారు. వాతావరణ కాలుష్యమే ప్రాధాన్యతగా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేయబోతూ ఉంది. స్కూళ్లకు ముయ్యకుండా, ఆఫీసులు ముయ్యకుండా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉన్న వాతావరణ కాలుష్యం మీద మొదటి ప్రాధాన్యత వహించి పర్యావరణ హితమైన సజావుగా ప్రజారంజకమైన పాలన ఇవ్వటానికి భారతీయ జనతా పార్టీ కంకణబద్ధులై కమలనాథులు కథన రంగంతో, విజయోత్సాహంతో కదం తొక్కుతున్నారు ఢిల్లీలో.